అనారోగ్యంతో చాలా బాధపడ్డాను. ఎలాంటి బాధాకరమైన విషయం అంటే అది చెప్పుకోలేనంత భయంకరమైన అనారోగ్యంతో పడిపోయాను. ఆరోగ్యం అలా కొన్ని హాస్పిటల్లో తిరిగినా కానీ కనీసం నాకు ఇంజక్షన్ చేస్తాను కూడా బాడీ సహకరించదు. నా వెయిట్ చూస్తే ఎక్కడికన్నా హాస్పిటల్కి వెళ్తే 25 కేజీలు ఉంది. అలాంటి స్థితిలో నా భార్య, మా అన్నయ్య కొడుకు, నా బంధువులు ఎవరు చూడలేదు. కానీ నా ఇద్దరు మాత్రం ఎంత బలహీనతలో ఉన్నా కానీ కోపం మాత్రం తగ్గల. అక్కడికి తీసుకెళ్ళండి, ఇక్కడికి తీసుకెళ్ళండి, అక్కడికి తీసుకెళ్ళండి అని వాళ్ళ మీద కోపపడుతూనే ఉండేవాడిని, వాళ్ళ మీద తీసుకుంటాను. మా అన్నయ్య కొడుకు అయితే జ్వరం ఎంతగానో నన్ను ఎక్కడికంటే అక్కడికి ఆటో తీసుకొని వెళ్ళి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా, ఎక్కడ తీసుకెళ్ళినా బతకడు, ఇంటికి తీసుకెళ్ళండి అని. అక్కడ చిన్న రేగుల సెట్ అలాంటిది, ఆ రేగుల సెట్లో పడి ఉన్నాను. వస్తున్నారు కానీ స్నేహితులు వస్తున్నారు, బంధువులు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. దూరంగా చూసి వెళ్ళేవాళ్ళే కానీ నాకైతే ఎవరు వస్తున్నారనేది తెలుస్తుంది, కానీ నేను మాట్లాడలేని స్థితి. అలాంటి స్థితిలో కూడా నేను చాలా బాధపడ్డాను, కష్టపడ్డాను. నేనైతే బ్రతుకుతానని మాత్రం నేను ఎప్పుడు కూడా అనుకోవాలి. అయితే ఒక రాత్రి తెల్లని దర్శనం వచ్చింది. ఆ దర్శనం వచ్చినప్పుడు మంచం మీద నుంచి పక్కకు పడ్డాను. అప్పుడు నా భార్య కుమారి, నా తల్లి కూడా పక్కనే ఉంది. నేను చనిపోయినా నన్ను ఏడుస్తున్నారు. మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చి లేపి మంచం మీద కూర్చోబెట్టారు. ఆ మరుసటి నాడు నుంచి కొంచెం ఇడ్లీ తింటాం. ఒకగా ఇడ్లీ కూడా తినేవాడిని కాదు, అలాంటి స్థితిలో ఉన్నా. తింటా, అరగ ఇడ్లీ అట్లా తింటా, మంచంలో పడి ఉంది. అదే సమయంలో మా నాన్నకి కూడా పెరాల్సి వచ్చింది. మా నాన్న కూడా మా చెల్లెలు ఇంట్లో ఉంటున్నాడు. ఉంటుంటే మంగళగిరి అక్క ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ అక్క కూడా వచ్చి ఒక అరగంట ప్రార్థన చేసేది, అరగంట ప్రార్థన చేసేది. ఆ తర్వాత అన్న ప్రసన్న గారు వచ్చి అమ్మ తీసుకొని వచ్చింది. అప్పుడు ప్రసన్న గారు నాకు తెలియదు వాసన. అమ్మగారు తీసుకొచ్చింది. అన్న కూడా దేవుని మాటలు పలికించి ఒక అరగంట మాట్లాడి ప్రార్థన చేసి మెల్లగా క్రమేణగా నేను ఇందులో పడ్డాను. క్రమేణగా మా ఫెలోషిప్ పాస్టర్ గారు, మా సంఘ పాస్టర్ గారు అందరూ ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. ప్రతిరోజు వచ్చి ప్రతి ఒక్కళ్ళ ప్రార్థన ఫలించింది. నాకు చక్కగా క్రమేణగా మందిరానికి ఆ రోజు నుంచి రక్షించిన నాటి నుంచి ఇంతవరకు దేవుడు నన్ను రక్షిస్తూనే వచ్చాడు. నా పట్ల ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు నేను తిరుగుతూ ఉన్నప్పుడు 10 రూపాయలు నాకు దొరికాయి కాదు. ఇవాళ దేవుడు ఉన్న స్థితిలో నాకు తీసుకొని వచ్చాడు. అందును బట్టి మీ అందరికీ నా వందనములు. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించారు. ఆమేన్.